ఆ, మేడం చదవండి మేడం. రెండో అధ్యాయం 1వ వచనం నుంచి 18వ వచనం. 1 నుంచి 19 అమ్మా. 18 వరకు అండి. ఈ సంగతులైన తర్వాత రాజైన అహశ్వేరోషు యొక్క ఆగ్రహము చల్లారినప్పుడు అతడు వస్తీని, ఆమె చేసిన దానిని, ఆమెకు నిర్ణయింపబడిన దానిని తలంచగా, యవ్వనులకు రాజు పరిచారకులు ఇట్లనిది: అందమైన కన్యకలను రాజు కొరకు వెదకనగును. అందు నిమిత్తము సౌందర్యవతులైన కన్యకలందరినీ సమకూర్చి శూషను కోట అంతఃపురమునకు చేర్చి, స్త్రీలకు కాపరియగు రాజు యొక్క నపంసకుడగు హేగే వశమునకు అప్పగించున్నట్లు రాజు తన రాజ్యం యొక్క సంస్థానములన్నిటిలో పరిచారకులను నియమించునుగాక. శుద్ధి కొరకు సుగంధ ద్రవ్యములను వారికి ఇచ్చిన తర్వాత రాజు ఆ కన్యకలలో దేనియందు ఇష్టపడునో ఆమె వస్తికి బదులుగా రానియగును. ఈ మాట రాజునకు అనుకూలమైన కనుక అతడు అలాగూ జరిగించెను. షూషను కోటలో బెన్యామీయుడగు కీషునకు పుట్టిన షమీ కుమారుడగు యాయీరు వంశస్థుడైన మొల్దకై అను ఒక యూదుడుండెను. బబులోను రాజైన నెబుకద్నెజరు యూదా రాజైన యెకొన్యాను పట్టుకొని పోయినప్పుడు ఇతడు యెకొన్యాతో కూడా యెరూషలేము నుండి చెరపట్టబడిన వారిలో ఒకడు. తన పినతండ్రి కుమార్తె అయిన హదస్స అను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. ఆమె అందమైన రూపమును సుందర ముఖము గలదై ఉండెను. ఆమె తల్లిదండ్రులు మరణం పొందిన తర్వాత మొర్దకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించెను. రాజాజ్ఞయు అతని నిర్ణయమును ప్రచురము చేయబడి కన్యకలు అనేకులు షూషను కోటకు పోగు చేయబడి హేగే వశమునకు అప్పగింపబడగా, ఎస్తేరును రాజు యొక్క నగరునకు తేబడి స్త్రీలను కాయు హేగే వశమునకు అప్పగింపబడెను. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది కనుక ఆమె అతని వలన దయ పొందెను. కాబట్టి ఆమె పరిమళ క్రియలు కొరకైన వస్తువులను, ఆమెకు కావలసిన భోజన పదార్థములను రాజు ఇంటిలో నుండి ఆమెకు ఇయ్యదగిన 7 ఆడపిల్లలను అతడు ఆమెకు త్వరగా ఏర్పరిచి ఆమెను, ఆమె చెలికత్తెలను అంతఃపురంలో అతి శ్రేష్టమైన స్థలమందుంచెను. మొర్దకై నీ జాతిని నీ వంశమును కనబరచకూడదని ఎస్తేరునకు ఆజ్ఞాపించి ఉండెను కనుక ఆమె తెలుపలేదు. ఎస్తేరు ఎలాగుండెనో అదియు, ఆమెకేమి సంభవించునో అదియు తెలుసుకొనుటకై అంతఃపురం యొక్క ఆవరణం ఎదుట ప్రతిదినము మొర్దకై తిరగలాడుచుండెను. 6 మాసములు గోపరస తైలంతోనూ 6 మాసములు సుగంధ వర్గములతోనూ స్త్రీల పరిమళ క్రియల కొరకైన మరి వేరు పదార్థములతోనూ స్త్రీలు పరిమళ క్రియలు ముగించి రాజునొద్దకు పోవువారు. 12 మాసములైన తర్వాత రాజైన అహశ్వేరోషునొద్దకు వెళ్ళుటకు ఒక్కొక్క చిన్నదానికి వంతు వచ్చినప్పుడు ఒక్కొక్క చిన్నది రాజునొద్దకు ఆ విధంగా పోచుండెను. ఏమనగా ఆ తీరున వారు పరిమళ క్రియలు చేయు కాలము సంపూర్ణమగుచుండెను. మరియు అంతఃపురంలో నుండి రాజు ఇంటిలోనికి వెళ్ళవలసిన సమయమందు ఆమె ఏమేమి కోరునో అది అట్టి స్త్రీకి ఇయ్యబడుట కద్దు. సాయంత్రం మందు ఆమె లోపలికి వెళ్ళి మరుదినము ఉపపత్నులను కాయు రాజు యొక్క షండుడైన షయర్గజు అను అతని వశములో ఉన్న 2వ అంతఃపురమునకు తిరిగి వచ్చును. ఆమె యందు రాజు సంతోషించి ఆమెను పేరు పెట్టి పిలిచితేనే గాని ఆమె రాజునొద్దకు మరలా వెళ్ళకుండెను. మొర్దకై తన కుమార్తెగా స్వీకరించుకొనిన తన పినతండ్రి అయిన అబీహాయిలు కుమార్తెయగు ఎస్తేరు రాజునొద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారం కాక ఆమె మరి ఏమీ కోరలేదు. ఎస్తేరును చూచిన వారందరూ ఆమె యందు దయ పుట్టెను. ఈ ప్రకారము ఎస్తేరు రాజైన అహశ్వేరోషు ఏలుబడి యందు 7వ సంవత్సరమున టెబేతు అను 10వ నెలలో రాజనగర్లోనికి అతని ఎద్దకు పోగా స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. కన్యలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణములు పొందెను. అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వసతికి బదులుగా రాణిగా నియమించెను. అప్పుడు రాజు తన అధిపతులందరికీ సేవకులందరికీ ఎస్తేరు విషయమై ఒక గొప్ప విందు చేయించి సంస్థానములలో సెలవు దినం ప్రకటించి రాజుకు స్థితికి తగినట్టుగా బహుమతులు ఇప్పించారు. థ్యాంక్ యూ మేడం.
ప్రేమ మేడం మా తండ్రి ఇంతవరకు క్షేమంగా కాపాడి మరొక్కసారినైనా నీ వాక్యం ధ్యానించుకునే కృప మాకు అనుగ్రహించినంత వందనాలు. చేరి వచ్చిన ప్రతి ఒక్కరిపై నీ యొక్క పరిశుద్ధాత్మ కుమ్మరింపు దయచేయండి. వాక్యం ధ్యానిస్తున్న నాకు వింటున్న ప్రతి ఒక్కరికి నీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయండి. ప్రతి ఒక్కరికి వినగల చెవి, గ్రహించగల మనసు, ఆచరించగలిగే హృదయం దయచేయండి. నాయన వాక్యం ధ్యానించబోతూ ఉంటాను, నన్ను మరుగుపరిచి ఆధ్యాత్మిక సత్యములు మీరే వెల్లడి చేయమని, అదే విధంగా నాయన ఏ రకమైన టెక్నికల్ ప్రాబ్లమ్స్ కానీ మరి ఏ రకమైన ఇతర ఇబ్బందులు కానీ లేకుండా కార్యాంతమని నేను బహుగా స్తుతించుకునే భాగ్యం దయచేయమని, చిన్న మంద భయపడకమని చెప్పి సెలవిచ్చిన తండ్రి, ఈ చిన్న మంద నీ కాపుతలకు అప్పగించుకుంటూ మా ప్రభువును నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి. మరొకసారి దేవునికి వందనాలండి. మరి ఎస్తేరు గ్రంథ ధ్యానాల్లో మనం లాస్ట్ వీక్ ఎస్తేరు గ్రంథ పరిచయం కార్యక్రమం మనం ధ్యానించుకున్నాం. అందులో అహేశ్వరుషు రాజు అయిన అహేశ్వరుషు, అదేవిధంగా రాణి అనే వస్తీ గురించి కూడా కొంతవరకు మనం ధ్యానించుకున్నాం. సరే, ఎస్తేర్ గ్రంథం చరిత్ర చూస్తే ఈ పారసీక రాజుల కాలంలో జరిగిందని మనం గుర్తు చేసుకున్నాం కదా. రాజైన కోరేషు క్రీస్తు ముందు 539లో ఈ పారసీక రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. ఆయన అక్కడ ఉన్నటువంటి ఏలాము రాజుని జయించి ఈ పారసీక రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. ఏలాము రాజు ఎవరంటే షేము సంతానము. అదంతా కూడా మనకు ఆదికాండం 10వ అధ్యాయంలో ఉంటుంది. ఈ షేము సంతానం చెందిన వారు బబులోను పట్టణానికి తూర్పు దిక్కుకు వాళ్ళు వెళ్ళి అక్కడ స్థిరమైన నివాసాలు ఏర్పాటు చేసుకుని వారు చాలా బలవంతులు, చక్కటి మరి కోటలు కట్టుకున్నారు. అందులో షూజన్ కోట ఒకటి. ఈ రాజైన కోరేషు వారిని యుద్ధంలో ఓడించి ఆ కోటను స్వాధీనపరుచుకున్నారు. ఈ 539లో కోరేషు ఈ పారసీక రాజ్యం ఏర్పాటు చేసిన అహేశ్వరోషు క్రీస్తు పూర్వం అంటే క్రీస్తు ముందు 436 సంవత్సరంలో ఆయన రాజుగా పారసీక సింహాసనాన్ని అధిరోహించారు. అంటే పారసీక రాజ్యం ఏర్పడిన తర్వాత 103 సంవత్సరాలకి అహేశ్వరోషు ఆ పారసీక రాజ్యానికి రాజు అయ్యాడు. అహేశ్వరోషు పరిపాలన 436 నుండి 465 వరకు. మనకు తెలుసు కదా, ఇది అన్ని కూడా వెనక్కి లెక్క పెట్టుకుంటూ వెళ్తారు క్రీస్తు పూర్వం అంతా కూడా. 436 నుండి 465 వరకు, అంటే 28 ఇయర్స్ ఆయన పరిపాలించడం జరిగింది. ఎస్తేరు చరిత్ర ఆయన కాలంలో వ్రాయబడింది. 482 నుంచి 470 వరకు, అంటే ఆయన పరిపాలనలో 12 సంవత్సరాల్లో జరిగినటువంటి చరిత్ర ఇందులో వ్రాయబడింది. ఇప్పుడు నేను చెప్పిన ఫిగర్స్ అన్ని కూడా 1 సంవత్సరం, 2 సంవత్సరాలు అటు ఇటు అవ్వచ్చు, ఎందుకంటే కాలక్రమ పట్టిక అనేది ఒకటి ఉంది. తర్వాత రాజులు పరిపాలించిన కాలం అనే పట్టిక ఒకటి ఉంది. దానికి దీనికి కొద్ది వ్యత్యాసం, 1-2 సంవత్సరాల తేడా ఉండవచ్చు. అందుకనే సుమారు అని చెప్తాం. అయితే ఎస్తేరు చరిత్ర వ్రాయబడింది 482 నుంచి 470 సంవత్సరం వరకు జరిగిన 12 సంవత్సరాల సంఘటనలు అనేవి వ్రాయబడినాయి. మరి ఎస్తేరు చరిత్ర అసలు ఏంటి, ఎవరు రాశారు దీన్ని అనేది మనం పోయిన వారం మనం ధ్యానించుకున్నాం. ఎజ్రా శాస్త్రి అని అందరూ కూడా అభిప్రాయపడ్డారు. మొర్దెకై రాశారని కొంతమంది అభిప్రాయం. అయితే అదంతా మనం చదివినప్పుడు 9వ అధ్యాయం వరకు పూర్తిగా మొర్దెకై రచించినట్టు, 10వ అధ్యాయం మాత్రమే ఎజ్రా శాస్త్రి వ్రాసినట్టు మనకి పండితులు అభిప్రాయం. అది మనం చదివినప్పుడు కూడా దాన్ని రియలైజ్ అవుతాం. అదే 10వ అధ్యాయం ఎజ్రా శాస్త్రి ఎందుకు రాసినట్టు అంటే, మొర్దెకై తన కాలంలో జరిగింది ఎప్పటికప్పుడు ఒక డైరీ లాగా ఆయన రాసుకుని పెట్టుకుని దాని ఆధారంగా ఆ రాబోయే కాలానికి చరిత్రను అందించే ఉద్దేశంతో ఎజ్రా శాస్త్రి గారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మరి చెదిరిపోయినటువంటి ఆ యూదులు, బబులోన్లో ఉన్నటువంటి యూదులు అక్కడికి తిరిగి కోరేషు ఆజ్ఞ ప్రకారం, కోరేషు ఇచ్చినట్టు ఆజ్ఞ కంటే కూడా ఇచ్చిన పర్మిషన్ ప్రకారం, అంటే అందరినీ వెళ్ళిపోమని నిర్బంధంగా ఆయన ఏం చెప్పలేదు. ఎవరికైతే వెళ్ళాలనుందో వారు మీ స్వస్థానమైనటువంటి యూదా దేశానికి వెళ్ళిపోవచ్చు, యెరూషలేంకి వెళ్ళిపోవచ్చు, మీ ఆలయాన్ని అక్కడ కట్టుకోవచ్చు అని చెప్పి ఆయన చెప్పిన తర్వాత అందుకు ఇష్టమైన వాళ్ళు వెళ్ళారు, కొంతమంది ఇక్కడ ఉండిపోయారని చెప్పి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇక్కడ ఎజ్రా శాస్త్రి గారు గమనించింది ఏంటంటే, ఎజ్రా కంటే కూడా అక్కడికి జెరుబ్బాబేలు, యెహోషువ అయిన ప్రధాన యాజకుడు జెరుబ్బాబేలు అక్కడికి వెళ్ళారని మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా. అక్కడ పరిస్థితులు ఎజ్రా గారు చూసినప్పుడు చాలా బాధపడ్డాడు. ఆయన ముందు జెరుబ్బాబేలు, యెహోషువ తోటి వెళ్ళిన జనాన్ని చూసి ఎజ్రా గారు ఏం బాధపడ్డారంటే, వీళ్ళని ఆర్థికంగా పటిష్టం చేసే కంటే ముందు వీళ్ళని ఆధ్యాత్మికంగా పటిష్టత చెయ్యాలి. వీళ్ళకి ఆధ్యాత్మిక పటిష్టత అనేది లేదు.
వీళ్ళ కుటుంబాలు కట్టబడాలంటే ముందు వీరు ఆధ్యాత్మిక ఎదగాలి అని చెప్పి ఆయన ఆలోచించారు. అదే టైంలో ఇక్కడ ఈ శోషన్ కోటలో జరుగుతున్న కార్యక్రమాన్ని కూడా ఆయన పర్యవేక్షించినప్పుడు ఇక్కడ మరి ఈ పారసీక దేశంలో ఉండిపోయినటువంటి ఈ మొద్దుకై ఆయన యొక్క పెంపుడు కుమార్తె ఎస్తేరు పట్ల జరుగుతున్న కార్యక్రమాలు చూసి దేవుడు దయామయుడు, ఆయన ప్రజలు ఎక్కడ ఉన్నా కూడా నా మాట వినకుండా వీళ్ళు వెళ్ళలేదు కాబట్టి వీళ్ళని నేను పట్టించుకోను అనే దేవుడు కాదు, ఆయన అగపే ప్రేమ ఎక్కడ ఉన్నా కూడా ఆయన బిడ్డల పట్ల ఉంటుంది అని చెప్పి ఎస్తేరు గ్రంథాన్ని రాస్తూ చరిత్రకి అనుకూలంగా రాబోయే చరిత్రకి ఎస్తేరు గ్రంథం ఆవశ్యకత ఉంది కాబట్టి ఆయన ఈ గ్రంథాన్ని 10వ అధ్యాయం రాసి ముగించడం జరిగింది. మొర్దెకై అంతవరకు జరిగిన 12 సంవత్సరాల చరిత్ర కూడా ఆయన రాయటం జరిగింది. అదే సమయంలో ఎజ్రా గారికి మెయిన్ ఏంటంటే ఈ గ్రంథం రాసిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేవుని హస్తం అనేది ప్రజలకి తోడుగా ఉన్నప్పుడు ఎట్లాంటి దుర్మార్గుడు దుష్ట పన్నాంగం నుంచి అయినా కూడా ఆయన తప్పించగలడు అని చెప్పి ఒక సందేశం ఇవ్వటానికి ఇది రాయటం జరిగింది. అదేవిధంగా పోయిన వారం మనం జ్ఞాపకం చేసుకున్నాం ఏంటంటే అదేంటి యూదులు ధర్మశాస్త్రం మోషే ఇచ్చిన ధర్మశాస్త్రానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో ఆ తర్వాత నెక్స్ట్ ప్రయారిటీ ఎస్తేరు గ్రంథానికి ఇస్తారని చెప్పి మనం జ్ఞాపకం చేసుకున్నాం. అదేవిధంగా ఈ దీంట్లో క్యారెక్టర్స్ 5 క్యారెక్టర్స్ అహేశ్వరుషు, వష్టి, ఎస్తేరు, మొర్దెకై, అదేవిధంగా హామాను. ఈ చరిత్ర చూసుకున్నట్టయితే మామూలుగా హెడ్లైన్స్ మనం చూసుకున్నట్టయితే ఎస్తేరు మొర్దెకై యొక్క పినతండ్రి కుమార్తె. ఎస్తేరుకి తల్లిదండ్రులు లేరు, ఆమె ఆర్ఫెన్. ఆమె పినతండ్రి కుమారుడైనటువంటి మొర్దెకై, ఈయన ఎస్తేరు అసలు తండ్రి పేరు అబీహయీల్. మరి ఈ స్టోరీ ప్రకారం ఇక్కడ రాసినటువంటి ఆ చరిత్ర ప్రకారం చూసినట్టయితే ఈ సన్నివేశాలు జరిగేటప్పటికి మొర్దెకై ఇంచుమించుగా 80 years ఏజ్ లో ఉన్నట్టుగా మనం అనుకోవచ్చు. ఎస్తేర్ ఏమో టీనేజ్ గర్ల్, అంటే చిన్నాన, అంటే దగ్గర దగ్గర తండ్రి వయసు ఉన్నటువంటి వాడు మొర్దెకై. పినతండ్రి కుమారుడు అయినప్పటికీ, అన్నయ్య అయినప్పటికీ కూడా ఇంచుమించుగా వాళ్ళ నాన్నగారి వయసుకి ఇంచుమించుగా ఉన్నటువంటి వాడని మనం అర్థం చేసుకోవచ్చు. అతను ఆమెను తెచ్చి పెంచుకున్నాడు. పెంచుకున్న తర్వాత ఆమె పేరు, తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు హదస్స. తర్వాత ఈ పారసీక రాజ్యానికి వచ్చిన ఆమెకు పెట్టబడినటువంటి పేరు ఎస్తేరు. హదస్స అంటే పూల కదంబం, లేకపోతే పువ్వుల మంచి సుగంధ పరిమళాలు వెదజల్లేటటువంటి ఒక పుష్పములతో కూడినటువంటి పొద అని అర్థం. నక్షత్రం అంటే మనకు అందరికీ తెలిసింది, వెలుగునిచ్చేది, మార్గదర్శకత్వం వహించేది అని చెప్పి. మరి కుటుంబానికి ఒక పూల కదంబంల మంచి సువాసనలు వెదజల్లిన ఎస్తేరు హదస మరి ఆ పారసీక రాజ్యానికి అధిపతిగా, అంటే అహశ్వరోషు యొక్క భార్యగా, రాణిగా అయ్యే వరకు ఆవిడ జీవితంలో జరిగిన సంఘటనలు, అంటే ఏదో పూల పాన్పుగా ఆమె ఏదో అదృష్టం కొద్దీ ఆ సింహాసనానికి వెళ్ళలేదు, కానీ అసలు ఆవిడ జీవితంలో సంఘటనలు ఏ విధంగా చోటు చేసుకున్నాయి అని మనం ఆలోచించినట్టయితే ఎస్తేరు గ్రంథంలో ఆమె రాజుగారి కోటకు ఆమెకి ఏమీ ఇష్టం లేకుండానే రాజుగారి ఆజ్ఞ ప్రకారం తీసుకురాబడింది. ఒకవేళ రాజుగారు ఆమె ఇష్టపడితే రాణి అవుతుంది అని తీసుకొచ్చారు. ఆవిడ రాణి అయ్యింది. అయిన తర్వాత ఆ మొర్దెకై రాణి ఎట్లా ఉంది రాజకోట్లను కూడా చూస్తూ ఉంటాడు. తర్వాత మనం గమనించినప్పుడు మొర్దెకైని ఎప్పుడు కూడా తన దగ్గర ఉన్నప్పుడు ఎలాగైతే ఉందో రాణిగా అయిన తర్వాత కూడా అదే గౌరవంతో మొర్దెకైని గౌరవించింది. ఇలా సాగుతున్న టైంలో మొర్దెకై యూదుడు, హామాను అగాగీయుడు, అక్కడ ఒక అంటే రాజు తర్వాత నెక్స్ట్ పొజిషన్ లో ఉన్నటువంటి హామాను. ఈ హామాను వెళ్ళేటప్పుడు అందరూ కూడా లేచి నిలబడి నమస్కరిస్తూ ఉంటారు, ఒక్క మొర్దెకై తప్ప. హామాను ముందుగా పట్టించుకోలేదు, కానీ ఈ పక్కన చెప్పేవాళ్ళు ఎక్కువగా ఉంటారు కదా, అడుగుతారు మొర్దెకైని, ఏంటి నువ్వు ఎందుకు లేవట్లేదు, ఎందుకు నిలబట్టలేదు, ఎందుకు నమస్కరించట్లేదు, పదే పదే అడిగే కొద్దీ అప్పుడు చెప్తాడు, నేను యూదుడను, నేను అలా లేచి నమస్కరించును, దేవుని తప్పించని చెప్తాడు. ఇక వీళ్ళు, ఎందుకంటే మొర్దెకై మరి అతను వేరే దేశాన్ని నుంచి ఇక్కడికి వచ్చినప్పటికీ కూడా, యూదా దేశాన్ని నుంచి ఇక్కడికి వచ్చినప్పటికీ కూడా అతనిలో ఉన్న ఆ వర్తను బట్టి ఆయన్ని ఒక న్యాయశాఖకి అధిపతిగా అక్కడ నియమించడం జరిగింది. గిట్టని వాళ్ళు అనేక మంది ఉంటారు. దానియేలు మీద కూడా అలాగే చెప్పారు కదా,
యూసఫ్ మీద కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు కదా. అలాగే మొర్దెకై మీద వెళ్ళి హామాను చెప్పారు, చూడు చూడు, నువ్వు వస్తున్నావు వెళ్తున్నావు, కానీ నీకు లేచి మొర్దెకై నమస్కరించట్లేదు అని అడిగినప్పుడు, అని చెప్పినప్పుడు వెళ్ళి అడుగుతాడు. ఎందుకంటే అతను కూడా ఇదే సమాధానం చెప్తాడు. ఇక అక్కడి నుంచి ఎలాగైనా సరే మొర్దెకైని అంతమొందించాలి అనుకుని, మొర్దెకైని ఒక్కడిని అంతమొందించడం ఒక చిన్న పని అది, దాంతో నా సమస్య పరిష్కారం కాదు. కానీ ఈ పారసీక రాజ్యంలో ఎంతమంది అయితే యూదులు ఉన్నారో అంతమందిని కూడా నిర్మూలన చేస్తేనే గాని నా పగ చల్లారదు అని అనుకుంటాడు. అయితే దేవునితో వీరి తోడుగా ఉంది కాబట్టి, దుష్టత్వాన్ని సహించే దేవుడు కాదు కాబట్టి, ఎవరినైతే అంతమొందించాలనుకున్నారో వాళ్ళు బాగానే ఉన్నారు. అంతమొందించాలనుకున్న హామాను చివరికి ఉరికై మీద మరణిస్తాడు. ఇదంతా కూడా మనం తర్వాత అధ్యాయంలో చదువుతాం. ఊరికనే మెయిన్ లైన్స్ ముందు చెప్పా. సరే, ఎస్తేరు జీవిత చరిత్ర చూసినప్పుడు ఇందాక మనం చదివినప్పుడు చూసాం కదా, ఆమెను మొర్దెకై పెంచుకున్నాడు. ఆ మొర్దెకై పెంచుకున్నటువంటి ఆ ఎస్తేరు, అప్పటికి హదస్సా ఆమె పేరు, ఆమె రూపవతి ప్లస్ సుందరమైన ముఖం గలది అని వర్ణించబడింది. రూపవతి సుందరమైన ముఖం గలది అంటే ఏంటంటే మంచి అవయవ సౌష్ఠవం ప్లస్ మంచి ముఖం, అందమైన ముఖం. అంటే కొంతమంది తెల్లగా ఉండి కూడా కళావిహీనంగా ఉండొచ్చు, కొంతమంది మంచి కలర్ లేకపోయినా రంగు అదే కళగా ఉండొచ్చు. ఈమెను గురించి వర్ణించినప్పుడు ఈమె మంచి కలర్ ఉంది, దాంతో పాటు మంచి ముఖ వర్చస్సు కూడా ఉంది. సరే, ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ 2వ అధ్యాయంలో 1వ వచనం దగ్గర నుంచి 5వ వచనం వరకు, 4వ వచనం వరకు మనం గమనించినట్లయితే ఈ సంగతులు జరిగిన తరువాత అని ప్రారంభించాడు 2వ అధ్యాయం. ఏ సంగతులు జరిగిన తర్వాత? అహేశ్వరసు విందు చేశాడు. ఆ విందు చేసేటప్పుడు మతిలేని స్థితిలో మద్యపానం తీసుకున్న సమయంలో తన భార్య అయిన రాణి వస్తిని అక్కడికి రమ్మన్నాడు. ఆమె తిరస్కరించింది. వెంటనే అక్కడ ఉన్నటువంటి బ్యాచ్ ఉంటారు కదా, పనికిమాలిన సలహాలు ఇచ్చేవాళ్ళు, వాళ్ళు వెంటనే ఆవిడ్ని పదవిచ్యురాలను చేయండి, రాణిగా తొలగించండి, ప్రతి పురుషుడికి అధికారం ఉండాలి ఇంట్లో, ప్రతి పురుషుడు భాష ఆ తండ్రి మాతృభాష ఏదైతే ఆ భాష ఇళ్లలో మాట్లాడాలి. అంటే అంతకుముందు మాట్లాడలేదేమో, వీళ్ళకి అదను వచ్చింది కాబట్టి ఇక పురుషాధిక్యత ఎంతగా ప్రదర్శించాలో అంతగా ప్రదర్శించడానికి వాళ్ళు వెంటనే రాజుతో ఆజ్ఞ జారీ చేయించారు. ఆయన ఏమి రాస్తున్నాడో దేనికి అనుమతిస్తున్నాడో కూడా తెలియనటువంటి స్థితిలో సరే అని చెప్పి ఆయన జారీ చేయటం జరిగింది. దాని ప్రకారం ఆ వస్తి పదవిచ్యురాలు అయిపోయింది, రాజ్య కిరీటం ఆమె నుంచి తొలగించబడింది, వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఈయన గ్రీకు రాజ్యం మీదకి దండెత్తి వెళ్ళటం, అక్కడ పరాజయం పాలు కావటం, ఆ తర్వాత కొంత దగ్గర దగ్గర 2-3 సంవత్సరాలు మళ్ళీ తిరిగి రాకుండా ఎక్కడో విందులు విలాసాలతో దేశానికి దూరంగా ఆయన జీవించినట్టుగా కూడా మనం చూస్తాం. ఆ తర్వాత ఎంతకాలం ఉన్నా ఇంటికి రావాల్సిందే కాబట్టి ఇంటికి వచ్చాడు, భార్య లేదు, ఏకాకిగా మిగిలిపోయాడు. అయ్యో ఇలా చేశాను నేను, ఆ మద్యపానం మత్తులో నా భార్యని ఈ రకంగా చేశానే అని బాధపడుతున్న సమయంలో, మరి ధర్మశాస్త్రం ప్రకారం ఒక్కసారి, అంటే వాళ్ళకైతే ధర్మశాస్త్రం లేదు, అసలు యూదులకైతే ధర్మశాస్త్రం ప్రకారం ఒక్కసారి వదిలిపెట్టిన భార్యని మళ్ళీ తెచ్చుకుని చేసుకోవటానికి ధర్మశాస్త్రం అనుమతించదు. అయితే ఇతను పారసీక రాజు కాబట్టి అదేమి లేదు. ఒకవేళ ఏం జరుగునో కానీ అక్కడ ఉన్నటువంటి అపహాసకులు ఉన్నారు కదా, దుష్టుల ఆలోచన చొప్పున నడువుక పాపుల మార్గం నిలువక అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండక అన్నాం కదా, ఈ 3 చేస్తున్నాడు ఇతను. ఈ 3 చేస్తున్నాడు కాబట్టి వాళ్ళు తయారైపోయారు వచ్చేసి. ఏంటి నువ్వు ఆలోచిస్తున్నావు ఏంటి, నువ్వు అను ఈ రాజ్యంలో ఉన్న సౌందర్యవతులందరినీ తీసుకొచ్చి ఇక్కడ పెడతాము, వాళ్ళకి 1 సంవత్సర కాలం టైం ఇస్తాము, వాళ్ళ అందచందాలు మెరుగుపరుచుకోవటానికి వాళ్ళకి కావాల్సిన అన్ని సప్లై చేస్తాం, నువ్వెవరినైతే ఇష్టపడతావో ఆమె రాణిగా ప్రకటిద్దాం అనేటప్పటికి రోగి పాలే కోరడు వైద్యుడు పాలే ఇచ్చాడు అన్నట్టుగా ఈ 4వ వచనంలో చూస్తే ఆయన అంటాడు, ఈ మాట రాజునకు అనుకూలమైన కనుక అతడు అలాగూ జరిగించెను. ఇతను స్వయంగా ఆలోచించే మనస్తత్వం లేదని మనకు మొదటి అధ్యాయంలోనే అర్థమైపోయింది. ఆ మెమోకాన్ లాంటి వాళ్ళు చెప్పారు, నువ్వు అది జారీ చేయ ఆజ్ఞ అని చెప్పారు, వెంటనే ఎస్ అన్నాడు. ఇప్పుడు కూడా మళ్ళీ అదెంత పని, తీసుకొచ్చేస్తాం, అందాల పోటీ పెట్టేస్తాం, ఆ అందాల పోటీలో ఎవరైతే నువ్వు ఎన్నుకుంటావో వాళ్ళని మళ్ళీ వస్తికి బదులుగా రాణిగా చేద్దాం అంటే ఇక చాలా అనుకూలం అనిపించింది ఆ మాట. అందాల పోటీ ఏంటి, మరి ఇంత 127 సంస్థానాలకి అధిపతి అయిన
నాకు రాణిగా ఉండటానికి ఉండవలసిన క్వాలిటీస్ ఏంటి, ఆ క్వాలిటీస్ ఉన్న ఆవిడని నేను రాణిగా తీసుకురావాలి. ఒకసారి తప్పు చేశాను, ఈసారి తప్పు చేయకూడదన్న ఆలోచన కూడా ఆయనకి లేదు. కానీ వాళ్ళు చెప్పిన వెంటనే ఓకే అన్నాడు. అయితే ఇక్కడ మనం గమనించినప్పుడు ఈ 2వ వచనం నుంచి 4వ వచనం వరకు వీళ్ళు ఇచ్చిన సలహా ఏంటంటే అందాల పోటీ నిర్వహించమని. ఈ అందాల పోటీకి వెళ్ళబోయేది ఎస్తేరు వెళ్ళాలి. ఇక్కడ ఆ ఈ అందాల పోటీ అనేది దేవుని దృష్టిలో చాలా విరుద్ధమైంది. మొదటి సమూయేలు గ్రంథం 16 అధ్యాయం 7వ వచనంలో సమూయేలు యెష్షయి కుమారులందరినీ చూచి మొదటి కుమారుని రెండో కుమారుని చూచి వీళ్ళు ఎత్తుగా బాగున్నారు అనుకుని ఇతనే అయి ఉంటాడు దేవుడు ఎన్నుకున్నవాడు అనుకున్నప్పుడు ఎలియాబుని వాళ్ళని చూసినప్పుడు ఆయన ఏమంటాడంటే మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు, దేవుడు హృదయాన్ని లక్ష్య పెట్టును అని చెప్తాడు. కానీ మరి రాజు అంటే దైవాంశ సంభూతుడు, రాజు అంటే దైవాంశ సంభూతుడు, దేవునితో సమానం రాజు అంటే ప్రజలకి. అట్లాంటి రాజు ఏం చూస్తున్నాడంటే ఇతను కూడా పై రూపానికే ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాడు. పేతురు గారు అంటారు కదా, సాత్వికమైన హృదయం కలిగి ఉండాలి మీరు, జడలలు కొంట మీద వీటి మీద కాదు కానీ మీ శ్రద్ధ. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో ఆయన చెప్తున్నటువంటి మాట మీకు 3వ అధ్యాయం 4వ వచనం, బంగారు నగలు పెట్టుకొనుటయు వస్త్రములు ధరించుకొనుటయు అను వెలుపటి అలంకారము మీకు అలంకారంగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయాలంకారంగా గల మీ హృదయములు అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండవలెను. సాధువైనట్టి మృదువైనట్టి హృదయం మీకు ఉండాలి, ఆ స్వభావాలు మీ హృదయంలో ఉండాలి, ఆ అలంకారం మీ హృదయంలో ఉండాలి. అంతే తప్పించి ఈ అలంకారాలు మీకు వద్దు అన్నాడు. తిమోతి గారు కూడా ఆయన తిమోతి గారు రాసిన పత్రికలో కూడా పౌలు గారు తిమోతికి చెప్పిన పత్రికలో మితానుభవంలో ఉండాలి స్త్రీలు, అదే విధంగా మితంగా అలంకరించుకోండి, జడలు అల్లుకోవటం వాటి మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టొద్దు అన్నాడు. ఇక ఈ మాట పట్టుకుని చాలా మంది దేవుడు అలంకరించుకోవద్దన్నాడు, ఆభరణాలు పెట్టుకోవద్దండి, ఏదో డైరెక్ట్ గా దేవుడు వీళ్ళతో మాట్లాడినట్టు చెప్తాడు. తగు మాత్రం అలంకరణ అన్నాడు, అంతేగాని అలంకరించుకోవద్దు అనలేదు. పైగా మన వాళ్ళు బైబిల్లో కూడా తీసేసి చెప్పేస్తూ ఉంటారు. ఇదిగో యాకోబు 33వ అధ్యాయంలో ఆదికాండంలో ఏం చేశాడు, ఆ గృహదేవతల్ని తీసుకొచ్చేమో పాతి పెట్టాడు, అదే విధంగా చెవి పోగులను కూడా తీసుకొచ్చి పాతి పెట్టేశాడు, కాబట్టి అలంకారాలు వద్దన్నాడు. ఆ చెవి పోగులు ఎందుకు తీయించాడు యాకోబు గారంటే వాళ్ళు ఐగుప్తు నుంచి వచ్చేటప్పుడు పెట్టుకున్న చెవి పోగుల మీద ఐగుప్తు దేవతల యొక్క విగ్రహాలు ఉన్నాయి. దేవుడే ఏమంటాడంటే ఇంతకాలం మీ శ్రమ వాళ్ళు దోచుకున్నారు కాబట్టి మీరు వెళ్ళేటప్పుడు వాళ్ళని దోచుకుని మీరు వెళ్తారు, మీ కష్టార్జితం అంతా వాళ్ళు దోచుకున్నారు కాబట్టి మీరు ప్రతి ఒక్కరి దగ్గర వెండి బంగారాలు అడిగి తీసుకోండి, తప్పులేదు, ఎందుకంటే మీ శ్రమను వాళ్ళు దోచుకున్నారు. అంటే దేవుని ఉద్దేశం ఒకటి, కానీ వీళ్ళు ఏం చేస్తారు, అది తీసుకొచ్చి విగ్రహారాధన దేవుడే తెచ్చుకోమన్నాడు కదా అని చెప్పి విగ్రహారాధన మొదలు పెట్టేస్తారు. అందుకని యాకోబు గారు ఏం చేశారంటే వాటిలన్నిటిని తీసుకొచ్చి మస్తకి వృక్షం కింద పాతి పెట్టాడు. ఇట్లాంటి మాట తీసుకుని మన వాళ్ళు దేవుడు అలంకరించుకోవద్దన్నాడు. అంటే వాళ్ళ దృష్టిలో అలంకరణ అంటే చెవులు పెట్టుకోకూడదు, గాజులు వేసుకోకూడదు, కానీ చాలా కాస్ట్లీ సారీస్ కట్టుకోవచ్చు, చాలా కాస్ట్లీ వాచ్, డైమండ్ వాచ్ పెట్టుకోవచ్చు, లేకపోతే కాస్ట్లీ ఇంకా ఇంకా కాస్ట్లీ వస్తువులు ఎన్నైనా వేసుకోవచ్చు, కానీ ఆ చెవులకు పెట్టుకోకూడదు. అంటే నేను పెట్టుకోని వాళ్ళని ఏమంటలేదు, పెట్టుకున్న వాళ్ళని ఏమంటలేదు, అది పర్సనల్, అది అంతే తప్పించి పెట్టుకున్నంత మాత్రాన వాళ్ళకి ఏ రకమైన భక్తి లేదని, పెట్టుకోకపోతేనే భక్తి అని కాదు, కానీ దేవుడు హృదయాన్ని చూసే దేవుడు. అయితే ఈ అందాల పోటీలు అనేవి, అసలు పోటీ అనేది దేవునికి ఇష్టం లేదు, పోటీ అనేది దేవుడికి ఇష్టం లేదు. ఏ విషయంలోనూ కూడా, ఒక అందం విషయంలోనే కాదు, ఒక ఎడ్యుకేషన్ విషయమే కాదు, లేకపోతే స్కిల్స్ దేవుడిచ్చిన తలాంత ఒక పాటలు కానీ ఏమైనా పోటీ అనేది దేవుడికి ఇష్టమైంది కాదు. కానీ ఇక్కడ ఎస్తేరు పరిస్థితి ఏంటంటే అప్పటికే కుటుంబం నుంచి వేరు చేయబడింది. ఆమె ఒక ఆర్ఫెన్, తల్లిదండ్రులు లేని అమ్మాయి. ఈ తల్లిదండ్రులు లేని అమ్మాయి మొర్దుకై, తన పినతండ్రి కొడుకైనటువంటి మొర్దుకై కుమార్తెగా స్వీకరించి ఎంతో గారంగా పెంచుకుంటున్నాడు ఆ అమ్మాయిని. ఆ మొర్దుకై ఆలనా పాలనలో తల్లిదండ్రుల్ని మరిచిపోయి ఆ జీవిస్తున్న సమయంలో మళ్ళీ హఠాత్తుగా ఆమెకు వచ్చినటువంటి సమస్య ఏంటంటే ఆ కుటుంబాన్ని నుంచి వేరు చేయబడి మళ్ళీ తీసుకురాబడింది. ఎక్కడికి? రాజుగారి కోటలోకి తీసుకురాబడింది.
ఇక్కడ ఈ పోటీలో నెగ్గితే రాణి అవుతుంది, నెగ్గకపోతే జీవితాంతం ఆ రాజభవనంలో పంజరంలో చిలకలాగా ఉండవలసిందే. బయటకు పంపించేయరు, పంపించేసినా బాగుంటది వాళ్ళకి, కనీసం బయటకు వెళ్ళినా ఆ కుటుంబంతో కలిసి ఉంటారు. కానీ ఒక్కసారి రాజకోటలోకి వచ్చిన తర్వాత రాణిగా ఎంపిక కాబడకపోయినా కూడా వాళ్ళ జీవితాంతం అక్కడే ఆ రాజకోటలోని బందీగా ఉండాలి. ఇక అప్పుడు ఎస్తేరు స్వయంగా నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం లేదు. ఇలా కుటుంబం నుంచి వేరు చేయబడటం అనేది చాలా కష్టమైన సంగతి. కానీ దేవుని ప్రణాళిక ఏదో ఉంది. ఎందుకంటే ఎస్తేరు యూతుడైనటువంటి మొర్దెకై పెంపకంలో పెరిగింది కాబట్టి దేవుడు అన్యాయంగా ఏ నిర్ణయం తీసుకోడు, దేవుడు అన్యాయంగా ఎవరిని కూడా హింసించేవాడు కాదు అని అర్థం చేసుకుంది. కాబట్టి యోసేపు జీవితాన్ని మనం చూసినప్పుడు ప్రత్యేకింపబడి ఆ ఐగుప్తుకి వెళ్ళిపోయినప్పుడు చాలా బాధపడి ఉంటాడు, కానీ తర్వాత ఒక మంచి జీవితం వచ్చింది. అదేవిధంగా దావీదు జీవితాన్ని కూడా మనం చూసినప్పుడు ఆ ఎనమండుగురు పిల్లలు యెష్షీకి ఎనమండుగురు పిల్లలని ఒక చోట, ఏడుగురు అబ్బాయిలను ఒక చోట వ్రాయబడి ఉంటుంది. కానీ ఎనమండుగురే కొన్ని కారణాల రీత్యా దావీదుని దావీదు తల్లిని కూడా ఏడుగురు పిల్లల తర్వాత అదంతా కూడా పెద్ద స్టోరీ. ఆ ఆ దావీదుని మిగతా వాళ్ళ దగ్గర నుంచి దూరం కావాల్సి వచ్చింది. గొర్రెల కాపరిగా వెళ్ళిపోయాడు, మిగతా వాళ్ళంతా కూడా సైన్యంలో ఉంటే ఇతను ఒక్కడు గొర్రెల కాపరిగా వెళ్ళవలసి వచ్చింది. కానీ ఆ గొర్రెల కాపరిగా కుటుంబం నుంచి విడిపోయినప్పుడు దావీదు చాలా బాధపడి ఉంటాడు. కానీ ఆ విడిపోయిన తర్వాత శ్రమల తర్వాత సింహాసనం మీద దేవుడు కూర్చోబెట్టాడు. అట్లాగే యోబు జీవితాన్ని కూడా మనం చూస్తే యోబు నిందారహితుడు యథార్థవంతుడు అని దేవుడు చెప్తున్నాడు. అట్లాంటప్పుడు మరి ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఒక్కసారి ఏంటంటే, విశ్వాసకైతే అతను శోధింపబడుతున్నాడా పరిశోధింపబడుతున్నాడా అని అర్థం చేసుకోగలడు. నాలో ముందు సెల్ఫ్ గా చెక్ చేసుకుంటాడు. ఒక ఆపద వచ్చినప్పుడు నా తప్పు ఏమైనా ఉందా ఇందులో, లేదు కాబట్టి దేవుడు నన్ను పరిశోధిస్తున్నాడేమో. అదే అవిశ్వాస అయితే దేవుడు శోధిస్తున్నాడు. దేవుడు ఇప్పుడు కూడా శోధించడు. శోధించేవాడు అపవాది, పరిశోధించేవాడు దేవుడు. అబ్రహాముని పరిశోధించాడు, యోసేపుని పరిశోధించాడు. అట్లాగే విశ్వాసులు పరిశోధించినప్పుడు నిజమైన విశ్వాసులు విశ్వాసాన్ని కోల్పోరు. అట్లాగే ఏం జరిగినా కూడా దేవుని చిత్తం అని చెప్పి ఆ విశ్వాసం కోల్పోకుండానే ఎస్తేరు అక్కడ ఉంది. మనకి డౌట్ రావచ్చు, ఈ గ్రంథం అంతా కూడా ఎక్కడ కూడా దేవుడు అనే మాట ఎస్తేరు వాడలేదు, కాబట్టి దేవుడి మీద ఆనుకుందా. తర్వాత అధ్యాయులు ఎస్తేరు ప్రవర్తన చూసినప్పుడు ఆవిడ దేవుడి మీద ఆనుకుందని నిస్సందేహంగా మనం చెప్పొచ్చు. అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి యెహోవా దేవుడి పేరుని వాళ్ళు ఉచ్చరించడానికి వీలు లేని పరిస్థితులు ఉండవచ్చు. ఎందుకంటే మొద్దుకై చెప్తాడు కదా తర్వాత. ఆ తర్వాత 10వ అధ్యాయం నుంచి 10వ వచనం నుంచి 11వ వచనం వరకు చూస్తే ఇక్కడ ఎస్తేరుకి చాలా సంకట పరిస్థితి వచ్చింది. ఏంటి ఆ సంకట పరిస్థితి అంటే, ఆ రాజుగారి కోటలోకి వెళ్ళేటప్పుడు ఈ 11వ వచనంలో మనం గమనించినప్పుడు మొర్దెకై ఏమంటాడంటే, నీ జాతిని గురించి 11వ వచనం ఎస్తేరు ఎలాగ 10వ వచనంలో మొర్దెకై నీ జాతిని నీ వంశమును కనుపరచకూడదని ఎస్తేరునకు ఆజ్ఞాపించి ఉండెను. ఆజ్ఞాపించేశాడు మొర్దెకై ఎస్తేరుకి ఏమని, నువ్వు రాజకోటలకు వెళ్తున్నావు, రాజు నేను పిలిచినప్పుడు నువ్వు ఒక యూదురాలు అని చెప్పకు సుమా, చెప్పినట్టయితే చాలా ప్రమాదం. మొర్దెకై తను యూదుడని చెప్పుకున్నాడు, ఎందుకంటే తను ఆ రాజైన యెకొన్యాతో పాటే పట్టుబడి ఇక్కడ తీసుకురాబడ్డాడు. అతను యూదుడని తెలిసి అతనికి ఒక పదవి ఇచ్చారు, కూర్చోబెట్టారు, అతను బానే ఉన్నాడు. కానీ ఇంకా అక్కడ హామాను చేసిన కుట్ర నుంచి యూదులు కాపాడబడాలి కాబట్టి దేవుని ప్రణాళిక. మొర్దెకై ఏమంటున్నాడంటే, నువ్వు లోపలికి వెళ్ళిన తర్వాత యూదురాలు అని చెప్పొద్దని చెప్పి చాలా ప్రాణ సంకట పరిస్థితి ఎస్తేరుకు. ఒకటి, కుటుంబాన్ని నుంచి వేరు చేయబడింది, తనకిష్టం లేనటువంటి ఆ అందాల పోటీలో పాల్గొనటానికి రావాల్సి వచ్చింది. మూడోది ఏంటంటే, తన చిన్నప్పటి నుంచి తల్లి తండ్రి అయినప్పటికీ తల్లి తండ్రి ప్రేమ చూపించి ఎంతో చక్కగా పెంచినటువంటి మొర్దెకై ఏమని ఆజ్ఞాపించాడంటే, నువ్వు యూదురాలు అని చెప్పొద్దన్నాడు. ఆ టైంలో మరి ఎలా ఉంటది తన పరిస్థితి? చచ్చిపోతే చచ్చిపోయానులే, ఇక ఇంతకంటే ఏంటి, నేను నా జాతిని చెప్పేసుకుందా. మోషే గారి చరిత్ర ఆవిడ తెలిసే ఉంటది కదా, మిగతా దానియేలు మిగతా వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు, కానీ మోషే చరిత్ర తెలుసు కదా. అతను ఏమనుకుంటాడంటే, ఐగుప్తు భోగభాగ్యాల కంటే నాకు నా జనుల కోసం నింద మోయటమే నాకు మంచిది అనుకున్నాడు. అట్లాంటి నిర్ణయం తీసుకుంటే ఎస్తేరు
ఇక్కడ మొర్దుకై ఆజ్ఞను తిరస్కరించినట్టు ఉంటుంది. తర్వాత ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆ ఆచారం ఏంటంటే, ట్రెడిషన్ ఏంటంటే, పెద్దవారు చెప్పిన మాట తిరస్కరించకూడదు. తల్లిదండ్రులు గాని, తాతలు గాని, నానమ్మలు గాని, అమ్మమ్మలు గాని, మనకంటే వయసులో ఉన్నవారు, మన రక్త సంబంధికులు మనకు చెప్పిన మాటను తిరస్కరించకూడదు. కాబట్టి మొద్దుకై చెప్పిన మాటను తిరస్కరించకూడదు. అందుకనే యేసుక్రీస్తు నూతన నిబంధనలో నేను అక్కకు, చెల్లెలకు, తల్లికి, కుమారులకి, లేకపోతే అత్తకి, కోడలికి అగ్నివేయ వచ్చిందని అంటాడు. ఏంటంటే, ఇక్కడ మాత్రం ఈ ఒక్క విషయంలో మాత్రం మీరు విధేయత చూపించక్కర్లేదు. దేవుని విషయంలో వాళ్ళు అభ్యంతర పెడితే నువ్వు వారిని కాదని నువ్వు వారితో విభేదించి దేవుని వెంబడించవచ్చు అని ఆయన న్యూ టెస్ట్మెంట్ లో చెప్పడం అనేది చాలా క్లియర్ గా చెప్పడం అనేది జరిగింది. ఆ వాక్యం చాలా మందికి అర్థం కాక ఇప్పటికీ కూడా అనేక రకాలైనటువంటి వ్యాఖ్యానాలు చెప్తూ ఉంటారు. యేసుక్రీస్తు ఉద్దేశం ఏంటంటే, అన్నిట్లోనూ విధేయత చూపించాలి, పెద్దలకి, కుటుంబ పెద్దలకి, అందరికీ. కానీ దేవుని విషయంలో మాత్రం వాళ్ళు నీకు అభ్యంతరం పెడితే వాళ్ళని తండ్రి అయినా తల్లి అయినా అక్కడ నువ్వు ఉపేక్షించక్కర్లేదు, దాన్ని పరిగణనలు తీసుకోక్కర్లేదు. ఇక్కడ ఈ కాలానికి వచ్చేటప్పటికి అప్పుడున్నటువంటి ఆచారం ప్రకారం పెద్దలు చెప్పిన మాటను తిరస్కరించకూడదు. రూతు గ్రంథంలో కూడా వార్ఫా క్యారెక్టర్ గురించి ఒక ఆయన కామెంటేటర్ రాసిన మాట ఏంటంటే, వార్ఫా చేసిన తప్పేమీ కాదు. ఎందుకంటే తన అత్తగారు చెప్పింది వెళ్ళిపోమని, తన అత్తగారు చెప్పిన మాటను తిరస్కరించలేదు. ఆమె అత్తగారు ఆజ్ఞను శిరసావహించి వెళ్ళిపోయింది. కాబట్టి వార్ఫా తప్పు కాదన్నారు. రూతు అత్తగారు చెప్పిన మాటను కాదని దేవునికి ఇంపార్టెన్స్ ఇచ్చి వచ్చింది కాబట్టి ఆ యేసుక్రీస్తు వంశావళిలోకి రూతు వచ్చింది. అంతేగాని ఓర్పాని మనం తప్పు పట్టక్కర్లేదంటారు. అదే విధంగా ఇక్కడ చూసినట్టయితే ఎస్తేరు ఏ రకంగానూ ఆలోచించుకోలేకపోతుంది. దేవుని ఆజ్ఞను నేను ధిక్కరించాలా, దేవుని ఆజ్ఞను ధిక్కరించి నేను నా జాతిని తెలియకుండా చేయాలా అని చెప్పి, ఒక మోషే దానియేలు ఎట్లాగైతే మోషే దానియేలు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ప్రాణాన్ని కూడా పణంగా పెట్టారు వాళ్ళ జాతిని కాపాడుకోవటానికి అని చెప్పి ఆవిడ అనుకుంది. కానీ మరి ఆ పౌలు గారిని చూస్తే, పౌలు గారు ఒకనొక సందర్భంలో అంటాడు, కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 19వ వచనం నుంచి మనం చూస్తే అక్కడ ఆయన అంటాడు, నేను ఎక్కువగా ఆత్మల రక్షణార్థం నేను పనిచేసేటప్పుడు అనేక మందిని క్రీస్తు వైపుకు తీసుకురావటానికి యూదుల్లో యూదుడుగా ఉన్నాను, ధర్మశాస్త్రం లేని వారి దగ్గర ధర్మశాస్త్రం లేనివాడిగానే ఉన్నాను, అన్యుడి దగ్గర అన్యునుగానే ఉన్నాను, గ్రీసు దేశస్థుడి దగ్గర గ్రీసు దేశస్థుడుగానే ఉన్నాను. ఏంటంటే, ముందు వాళ్ళ క్రీస్తు వైపుకు తీసుకుని వచ్చిన తర్వాత వాళ్ళకి, మనకి ఇక్కడ ఉన్న టీచర్స్ అందరికీ గుర్తుంటే ఉంటుంది, చిన్నప్పుడు హై స్కూల్లో ఇండక్టివ్ మెథడ్, డిడక్టివ్ మెథడ్ అని చెప్తూ ఉండేవాళ్ళు లెసన్స్. ఇప్పుడు కూడా ఆగమన నిగమన సిద్ధాంతాలు అంటే గ్రామర్ చెప్పేటప్పుడు ముందుగా దాంట్లో ఉన్నటువంటి గ్రామర్ పాయింట్స్ అన్ని కూడా తీసి ముందు మనతోటి చెప్పించిన తర్వాత లెసన్ చెప్పేవాళ్ళు. అలా కాకుండా తర్వాత లెసన్ చెప్తూ ఉంటాడు, కానీ ఆ గ్రామర్ ఎక్కడైతే అవసరం వచ్చిందో అక్కడ చెప్తూ ఉండేవాళ్ళు. ఇండక్టివ్ మెథడ్, ఈ డిడక్టివ్ అంటే ముందుగా తీసి మనకి చెప్పటం. అయితే ఇక్కడ పౌలు గారు చేసింది ఏంటంటే, ముందు వాళ్ళని తీసుకొచ్చిన తర్వాత పౌలు గారు చెప్పే మాట మీద వాళ్ళకి గురి కుదిరిన తర్వాత అప్పుడు క్రీస్తు గురించి చెప్పాలి. అంతేగాని ముందే క్రీస్తు గురించి చెప్తే వాళ్ళు దూరంగా పారిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి బలిమి చేతను ఏదో రకంగా ముందు క్రీస్తు దగ్గరకు వాళ్ళని తీసుకురావాలి, కాబట్టి నేను తీసుకువస్తున్నాను అని చెప్పి ఆయన చెప్పడం అనేది జరిగింది. అదే విధంగా మనం గమనించినప్పుడు యేసుక్రీస్తు కూడా మరి ఆయన పరలోకంలో దేవదూతల చేత స్తుతి గానాలు పొందుతున్నటువంటి పరిశుద్ధ దేవుని కుమారుడు, పరిశుద్ధుడు. ఆయన మన కోసం ఇక్కడికి వచ్చి పాప శరీరాకంతో రావటం జరిగింది. పాప శరీర ఆకారంతో రావటం మాత్రమే కాకుండా ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు 7వ వచనం, హెబ్రీలు రాసిన గ్రంథం 7వ వచనంలో, 5వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే, శరీరధారి అయిన దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి తప్పించగలవానికి ప్రార్థనలను యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడెను. అసలు యేసుక్రీస్తుకి లోకానికి రావాల్సిన అవసరమే లేదు, ఆ పాప శరీర ఆకారంలో రావాల్సిన అవసరమే లేదు. ఒకవేళ పాప శరీర ఆకారంలో దేవుడు పంపించినా, ఏదో దేవుడు పంపించాడులే నా పని చేసుకుంటానులే అన్నట్టు కాకుండా, తన్ను అందులోంచి కాపాడగలిగేవాడికి, మరణం నుంచి కాపాడేవాడికి మహారోధంతో విజ్ఞాపనతో ప్రార్థనా యాచనలు విజ్ఞాపనలు అర్పించాడు. అంటే ఆయన ఏమీ తప్పు చేయలేదు. కానీ అంటే
మీరు రక్షింపబడాలంటే ఈ రకంగా ఉండాలి అని మనకి మోడల్ చూపించడానికి ఆయన అట్లా చేశారు. ఎస్తేరు మరి ఆలోచించుకున్నట్టయితే తన మీద గొప్ప బాధ్యత ఏదో పెట్టబోతున్నాడు. తన పినతండ్రి కుమారుడు, తన పెంపుడు తండ్రి అయినటువంటి మొర్దెకై తన నుంచి ఏదో ఆశిస్తున్నాడు. తన జాతిని విమోచించడానికో లేకపోతే తన జాతికి మేలు కలగటానికో నా పినతండ్రి కుమారుడైనటువంటి నా పెంపుడు తండ్రి అయినటువంటి మొర్దెకై నా నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. కాబట్టి ఆయన ఆజ్ఞను నేను ధిక్కరించకూడదు, దేవుని ఆజ్ఞని ధిక్కరించకూడదు. కానీ ఇంకోటి ఏంటంటే అప్పటికే వస్తీకి జరిగినటువంటి అవమానం, వస్తీకి జరిగినటువంటి అన్యాయం, ఆ పదవీ భ్రష్టత, రాజ్య కిరీటం తీసివేయబట్టి అన్ని కూడా ఎస్తేరుకు తెలిసింది. ఒకవేళ మాట ధిక్కరిస్తే శిరచ్ఛేదనం జరిగే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఇక అట్లాంటి టైంలో ఏం చేసింది ఆవిడంటే, ఇక తన స్వచిత్తాన్ని ఆధారం చేసుకోకుండా, అందుకని అంటాడు సామెతల గ్రంథకర్త, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా నీ ప్రవర్తన అంతటి ఎంతో ఆయన అధికారమునకు ఒప్పుకొనము, ఆయన నీ మార్గమును సరళము చేయునని చెప్పి. ఇక వస్తే అక్కడ అది ఎస్తేరు అక్కడ డిసైడ్ అయిపోయింది. సరే, నా పినతండ్రి కుమారుడు, నా పెంపుడు తండ్రి చాలా దూరం ఆలోచన చెప్తాడు కాబట్టి నేను దాన్ని ఫాలో అవుదాం అని చెప్పి అక్కడ డిసైడ్ అయిన తర్వాత ఇక్కడ 12వ వచనం నుంచి 14వ వచనం వరకు చూస్తే ఇక్కడ ఆమె గురించి చెప్పబడిన మాట ఏంటంటే, అదనపు అలంకరణ ఏమీ కూడా కోరలేదు. అదనపు అలంకరణ ఏమీ కూడా కోరలేదు. అందుకని హేగేకి ఈమె ఇంపైనది అన్నారు. హేగే ఎవరు? స్త్రీల కోసం కాపరిగా నియమింపబడిన వాడు, రాజుకు ప్రతినిధిగా స్త్రీలను కాపలాకి పెట్టినటువంటి నపుంసకుడు హేగే. అంటే చాలా ఉన్నతమైన పదవి అతనిది. ఆ హేగేకి ఈమె ఎందుకు దయ పుట్టిందంట. మనం అనుకోవచ్చు, అసలు మనుషుల దయ మనం ఎందుకు పొందాలి? చాలా మంది ఈ మాట అంటారు, దేవుడి దయ పొందితే చాలు, మనం మనుషుల దయ కోసం మనం ఏమీ పెద్దగా ప్రాధాన్యత ఇవ్వక్కర్లేదంటాం. కానీ మనం ప్రేయర్ చేసినప్పుడు పిల్లల గురించి ఏం చేస్తాము? బిడ్డలు మనుషుల దయందును, దేవుని దయందును, జ్ఞానం అందును, వయసు ఎందును ఎదిగి వర్ధిల్లాలని ప్రార్థన చేస్తాం. చాలా మంది ఎదుటి వారి పట్ల సంస్కారయుతంగా పిల్లలు సమాధానం చెప్పడానికి కానీ ప్రవర్తించడానికి కానీ ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వరు. నవ్వేడేస్ ఏంటంటే పిల్లలకి అసలు అడ్రస్సింగ్ ఉండదు. ఇప్పుడు మా చర్చిలోనే చూస్తాను నేను, యూత్ మెంబర్స్ పెద్దవాళ్ళు ఎవరైనా కనిపిస్తే హాయ్ అంటారు, ఏదో ఫ్రెండ్స్ ని పలకరించినట్టు. పెద్దలు పలకరిస్తే నమస్కారం పెడతాం గాని, లేకపోతే మాటకు ముందు సంబోధన, తర్వాత సంబోధన గాని ఏమీ ఉండదు. వెళ్ళాను, వచ్చాను, చేశాను, ఇదే. ఆ దయ అంటే మనుషుల దయ పొందాలంటే ముందు పిల్లలు చక్కని ప్రవర్తన, మాట కలిగి ఉండాలి. ఎస్తేరు ప్రవర్తన చూసినప్పుడు ఆ హేగేకి దయ పుట్టింది. ఆ హేగేకి దయ పుట్టడం వల్ల ఆవిడికి కలిగిన ఉపకారం ఏంటంటే, ఒక 7 ఆడపిల్లల్ని ఆ అమ్మాయికి ఎస్తేర్కి అసిస్టెంట్ గా పెట్టాడు. ఈ రాజనగరానికి తీసుకురాబడిన ఎస్తేర్కి 7 ఆడపిల్లల్ని అసిస్టెంట్ గా పెట్టడమే కాకుండా ఈ 10వ వచనం చివరి భాగంలో అతి శ్రేష్టమైన స్థలమందు ఉంచెను. 7 ఆడపిల్లల్ని అటెండర్స్ ని ఇచ్చి ఆ భవనంలో అతి శ్రేష్టమైన స్థలంలో ఆమెను ఉంచాడు. ఇక్కడ మనం గమనించాల్సింది దేవుని దయ. ఈ మనుషుల దయ కోసం మనం ప్రయత్నిస్తూనే దేవుని దయ కోసం మనం ఎక్కువగా, దేవుడు దయామడు. దయ అంటే మనందరికీ తెలుసు కదా, శిక్షింపబడిన వారిని క్షమించి వదిలిపెట్టడమే దయ. ఆ శిక్షకు పాత్రలమే మనం. ఎందుకంటే ఆదాము దగ్గర నుంచి మనకి ఆ పాపం అనేది సంప్రాప్తించింది కాబట్టి మనం ఎప్పుడు శిక్షింపబడవలసిన వారమే. కాబట్టి ఆ శిక్ష నుంచి మనం తప్పించుకోవడానికి దేవుని దయ పొందాలి అంటే మనుషుల దయ పొందాలి. దేవుని దయ పొందినట్టయితే ఇక్కడ ఎస్తేరు ఎట్లాగైతే అతి శ్రేష్టమైన స్థలంలో ఉంచబడిందో, దేవుని దయ మనం పొందినప్పుడు అట్లాగే అతి శ్రేష్టమైన స్థలంలో మనం కూడా ఉంచబడతాం. ఎస్తేరు గ్రంథం ద్వారా ప్రతి వచనంలో, అంటే వచనం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే అసలు సంవత్సరం కూడా సరిపోదు. అక్కడక్కడ మనం చూసుకున్న ఎస్తేరు క్యారెక్టర్ ద్వారా మనం ఏమి నేర్చుకోవాలి. అదే విధంగా ఆమె చెప్పినటువంటి అదనపు అలంకరణ వద్దు, అక్షయ అలంకారం. ఇందాక పేతురు గారు చెప్పారు కదా, అక్షయ అలంకారం మనలోంచి ఉన్నటువంటి దయ, జాలి, ఈ ఆత్మఫలం ఉంది కదా మనకి, దీర్ఘశాంతము, సమాధానం, ఇవన్నీ కూడా మనలో నుంచి ఎవరు తీసేయలేరు. అవి ఆ అక్షయ అలంకారాన్ని మనం ధరించుకోవాలి తప్పించి, ఆమె అట్లా ఉండటం వల్ల చూసే వాళ్ళందరికి కూడా దయ పుట్టిందంట. కానీ ఈ రోజులో పిల్లలు మనం చూస్తే ఎక్కడికన్నా ఒక కార్యక్రమానికి వెళ్తే ఇక ఆ మ్యాచింగ్స్, ఎక్సలెన్స్ తర్వాత ప్రతిదీ మ్యాచింగ్ కావాలి.
లేకపోతే బయటకు అనేది వెళ్ళరంటే అలంకరించుకోవడం తప్పని కాదు, కానీ దానికి ఎక్కువ ప్రాధాన్యత అనేది ఇవ్వటం వల్ల అనేక రకాలైన అనర్థాలు కూడా జరుగుతున్నాయి. ఆమె అలా ఉన్నా కూడా చాలా సుందరంగా కనపడింది. మనల్ని సుందరంగా చేయటం అనేది దేవుని వంతు. మనం అలంకరించుకున్నంత మాత్రాన్ని ఎదుటి వారికి సుందరంగా కనపడం. దేవునికి సుందరంగా కనపడాలంటే మోషేని మనం చూసినప్పుడు ఆయన 10 ఆజ్ఞలు తీసుకుని ఆ కొండ నుంచి దిగొచ్చేటప్పుడు ఆ ముఖంలో ఒక గ్లో కనపడింది. ఆ గ్లో ఎవరిచ్చారు? దేవుడు. ఎలా ఇచ్చాడు? దేవునితో సహవాసం చేయబట్టి ఆ గ్లో అతనికి వచ్చింది. అదే విధంగా మనం స్టెఫను జీవితాన్ని కూడా మనం చూసినప్పుడు ఆ స్టెఫను అక్కడ వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఆ శాస్త్రులకి పరిసయ్యులకి ఆ నింద మోపిన వారందరికీ స్టెఫను ముఖం ఒక దేవదూత ముఖంలాగా కనపడిందంట. అదే విధంగా దానియేలు స్నేహితులు కూడా శాకాహారమే తింటాం, మాకు రాజు ఆహారం మాకు వద్దన్నారు. ఇక్కడ కూడా చాలా మంది ఏమనుకుంటారంటే క్రిస్టియన్స్ భక్తిగా ఉన్న వాళ్ళు శాకాహారమే తినాలా, మాంసాహారం తినకూడదా అని. అది ఎవరిష్టం వాళ్ళకి. కానీ అక్కడ దానియేలు తిరస్కరించింది ఎందుకంటే రాజుకు పెట్టబడే ఆహారం ముందు దేవతకు సమర్పించి అది రాజుకు పెడతారు కాబట్టి ఆ దేవతకు సమర్పించిన ఆహారం వాళ్ళు తినటానికి ఇష్టం లేక వాళ్ళు శాఖ ధాన్యాలే తింటామని చెప్పి అడిగారు. అడిగినప్పుడు అక్కడ ఒప్పుకున్న తర్వాత జరిగింది ఏంటంటే మిగిలిన వాళ్ళందరికంటే వాళ్ళ ముఖాలు సుందరంగా ఉన్నాయి. అంటే ఇక్కడ వెజిటేరియన్ తిన్న వాళ్ళ ముఖాలే సుందరంగా ఉంటాయి, నాన్ వెజిటేరియన్ తిన్న వాళ్ళు ఉండవని కాదు, కానీ దేవుని చిత్తం అది. వాళ్ళు దేనికి నిలబడ్డారు? విగ్రహార్పితాన్ని తినము అని నిలబడ్డారు కాబట్టి దేవుడు వాళ్ళకి సుందరమైన రూపం అనేది ఇచ్చాడు. ఇక్కడ ఎస్తేను కూడా మనం గమనించినప్పుడు ఆమె ఎక్కువ సౌందర్య పోషణకి అలంకారానికి ఆమె ప్రాధాన్యత ఇవ్వలేదు. అందుకనే సామెతల గ్రంథకర్త అంటాడు కదా 31వ అధ్యాయం 30వ వచనంలో, అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం, యెహోవా యందు భయభక్తులు గల స్త్రీ కొనియాడబడును. అంటే అందం వద్దని కాదు, అందం వద్దని ఎవరు చెప్పరు, అందం అందరూ కోరుకుంటారు. మరి అబీగయల్ గురించి చెప్పబడిన మాట ఏంటంటే సుబుద్ధి గల రూపశ్రీ, అంటే అందంతో పాటు మంచి బుద్ధి కూడా ఉండాలి. అదే సామెతల గ్రంథకర్త అంటాడు కదా, వివేకములనే స్త్రీ పంది ముక్కున ఉన్న బంగారు కమ్మి వంటిది. ఒక బంగారు కమ్మి ఆ బురదలో వచ్చిన పంది ముక్కున ఉన్నట్టయితే దాన్ని ఎవరు పెద్దగా ఆశించరు, దాన్ని అది పెద్ద ఆకర్షణీయంగా కనపడదు. అదే విధంగా అంటే అంత లోతుగా ఆయన చెప్పాడు. ఎందుకంటే పరమార్థ జ్ఞాని అయిన సొలొమోను రాసిన సామెతలు కాబట్టి ఆయన జీవితాన్ని కాసి వడపోసాడు కాబట్టి ఆ జీవిత అనుభవం చూసినటువంటి వ్యర్థం అన్నాడు. అదే విధంగా వివేకం లేని స్త్రీ ఆ పంది ముక్కున్నటువంటి కమ్మి వంటది అంటాడు. నెనరు గల స్త్రీ ఘనత నొందును అంటాడు ఆయన. గుణవంతురాలైన భార్య దొరుకుట అరుదు, అది మంచి ముత్యం కంటే విలువైనదని చెప్పి ఆయన జీవిత అనుభవంలో చెప్పినటువంటి మాటలు. ఇక్కడ అందం వద్దని కాదు, మరి రిబ్కాని చూసినప్పుడు అబ్రహాం యొక్క ప్రధాన పనివాడు ఎలియాజర్ అని అంటారు, కానీ అంటే ఎలియాజర్ అనే చెప్పలేము. ఆ అబ్రహాం యొక్క పెద్ద పనివాడు అతను రిబ్కాలో ఏం చూశాడంటే కేవలం అందమే కాదు, ఆమె చురుకుతనం చూశాడు, ఆమె స్నేహశీలత్వం చూశాడు, ఆమె దయాగుణం చూశాడు. ఇవన్నీ చూసి ఇష్టపడ్డాడు అంతే తప్పించి కేవలం అందం మాత్రమే కాదు. ఆమె చురుకుగా ఉండట గొప్ప భాగ్యం అంటాడు సామెతల గ్రంథకర్త. మరి మనం నిర్గమకాండలో 3వ అధ్యాయంలో అక్కడ 1వ అధ్యాయంలో మనం చూస్తే షిఫ్రా ఫుయా అనే ఆ మంత్రసార్లు అంటారు కదా, హెబ్రీ స్త్రీలు చురుకుగా ఉంటారని చెప్పి. చురుకుగా ఉండటం అనేది గొప్ప భాగ్యం. కేవలము మనం ఒంటి నిండా నగలు వేసిన అలంకరించుకున్నంత మాత్రాన్న ఇటు లోకంలో ఉన్న వాళ్ళని మనం ఆకట్టుకోలేము, అటు దేవుడిని అంతకంటే ఆకట్టుకోలేము. దేవుడు కోరేది మన హృదయాంతరంగంలో ఉన్న సౌందర్యాన్ని. కాబట్టి ఎస్తేరుకి మొదటి నుంచి ఆ పినతండ్రి కుమారుడైనటువంటి మొర్దుకై దగ్గర పెరిగినప్పటి నుంచి ఆ సింప్లిసిటీ అనేది బహుశా అలవాటై ఉంటుంది. దాని ప్రకారమే ఆమె అదనపు అలంకరణలు ఏమి కూడా కోరుకోలేదు. అదే విధంగా ఇక్కడ 15వ వచనం నుంచి 18వ వచనం వరకు మనం గమనించినట్లయితే మొర్దుకై ఇక్కడ రాజుగారి దగ్గరికి వెళ్ళింది. ఆమె రాజుగారి దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ క్రింది 2వ అంతస్తుకే వాళ్ళని పంపించేస్తారు. ఒకసారి రాజుగారి దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ తెల్లవారి కింద 2వ అంతస్తు దగ్గరికి పంపించేస్తారు. ఆ పంపించిన తర్వాత ఆ అందరి కన్యకలు వంత అయిపోయిన తర్వాత ఆ రాజు ఎవరినైతే పేరు పెట్టి పిలుస్తారో వాళ్ళు మాత్రమే ఆయన దగ్గరికి మళ్ళీ తిరిగి వెళ్ళాలి. ఆయన పేరు పెట్టి పిలకపోతే వాళ్ళు మళ్ళీ క్రిందికి వెళ్ళిపోయి
వాళ్ళకి ఏర్పాటు చేసినటువంటి ఆ రాజకోటలో ఏ గదులు అయితే వాళ్ళకి ఏర్పాటు చేశారో ఆ సౌధంలోనే వాళ్ళ జీవితకాలం ఉండాలి. ఇక్కడ ఎస్తేరు టెబేత్ నెల అంటే వాళ్ళకి 10వ నెల. ఈ టెబేత్ నెలలో ఆమె వెళ్ళటం జరిగింది. అంటే మన క్యాలెండర్ ప్రకారం ఈ టెబేత్ నెల అంటే డిసెంబర్ జనవరిలో అని చెప్పి పండితులు అదే యూదుల క్యాలెండర్ చూసి మనం తెలుసుకోవచ్చు. ఈ టెబేత్ నెలలో వెళ్ళిన తర్వాత ఆ 13వ రోజు వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఆమె క్రింద ఉన్నప్పుడు మొర్దుకై గమనించుకుంటున్నాడు ఏమి జరిగింది, ఏం జరుగుతుంది అని చెప్పి ఆయన పరిశీలిస్తూ ఉన్నాడు. తన కుమార్తె రాజు దగ్గరికి వెళ్ళింది, మళ్ళీ క్రింది అంతస్తు దగ్గరికి వచ్చింది, ఏం జరుగుతుందని చూస్తున్నాడు. చూస్తూ ఉంటే మొర్దుకై తన కుమార్తెగా స్వీకరించుకున్న తన పిన్న తండ్రి అయిన అబీహేలు కుమార్తె ఎస్తేరు రాజునొద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయి రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారం కాక ఆమె మరి ఏమయూ కోరలేదు. ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. హెగేకి ఆ తర్వాత ఇంకో షండు అతనికి కూడా దయ పుట్టింది. అంత మాత్రమే కాదు, ఎవరు చూస్తే వాళ్ళ దయ పుడుతుందంట ఆ ముఖం చేసేటప్పటికి. అలాగే మరి రూతుని గురించి కూడా ఆయన అంటాడు కదా, 3వ అధ్యాయం 11వ వచనంలో రూతు గ్రంథంలో బోయజ్ అంటాడు కదా, నీవు యోగ్యురాలు అని ఇక్కడ ఈ పురంలో జనులందరూ చెప్పుకుంటున్నారు కదా అంటాడు. అంటే ఒక యోగ్యత ఉన్న స్త్రీ గురించి అందరూ మాట్లాడుకుంటారు. అదే విధంగా ఇక్కడ ఎస్తేరు గురించి కూడా చెప్పబడిన మాట ఏంటంటే, అక్కడ హేగేకి, ఆ తర్వాత ఇంకొక షండుడికి, తర్వాత షైన్ గజ్కి, ఆ తర్వాత అక్కడున్న వారందరికీ కూడా ఆ ముఖం చూస్తే దయ పుడుతుందంట. ఆమె రాజుగారి మందిరంలోకి వెళ్ళక ముందే ఇంతమంది దయ ఆమె పొందింది. ఆమె యందు దయ పుట్టెను. ఈ ప్రకారము ఎస్తేరు రాజైన అహష్వేరోషు ఏలుబడి యందు 7వ సంవత్సరమున టెబేతు అను 10వ నెలలో రాజనగర్లోకి అతని యొద్దకు పోగా స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. సామెతల గ్రంథంలోనే సొలొమోన్ మహారాజు రాసిన 31వ అధ్యాయంలో అక్కడ ఉంటుంది. చాలా మంది కుమార్తెలు ఉన్నారు కానీ వారందరికంటే నువ్వు పతివ్రతా ధర్మం అనుసరించడంలో నువ్వు పేరెన్నిక గలగాను అంటాడు తన భార్యని. అంటే ఇక్కడ చూశాడు ఎవరు అహేశ్వరుషు. చూచిన వెంటనే ఆయన గురించి ఆవిడ గురించి చెప్పిన మాట ఏంటంటే, స్త్రీలందరికంటే రాజనగర్లోకి అతని ఎద్దుకు పోగా స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. కన్యకలందరికంటే ఆమె అతని వల్ల దయాదాక్షిణ్యాన్ని పొందెను. ఇక్కడ ఈ దయాదాక్షిణ్యములో అనే మాట వాడారు, కానీ ఈ దయకు బదులుగా ఇంగ్లీషు కేజీవీలో వాడిన మాట ఏంటంటే గ్రేస్. అంటే కృప. కృప అనే మాట ఎక్కువగా మనకి ఓల్డ్ టెస్ట్మెంట్ లో మనకి ఎక్కువ వాడరు. అయితే ఇక్కడ మనకి ఇంగ్లీషు వెర్షన్ లో కేజీవీలో మాత్రం గ్రేస్ అని వాడబడింది. అంటే దేవుని కృప పొందుకుంది ఆవిడ. ఎస్తేరు అహష్వేరోషు దయ మాత్రమే కాకుండా దేవుని కృప పొందుకుంది. కైండ్నెస్, ఆయన దయ పొందుకుంది, అహష్వేరోషు యొక్క దయ పొందుకుంది, దేవుని కృప కూడా పొందుకుంది. కాబట్టి అతను రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా రాణిగా నియమించాను. అతనే స్వయంగా ఆమె తల మీద కిరీటం ఉంచి వస్తీకి బదులుగా రాణిగా ప్రకటించాడు. ఆ తర్వాత విందు చేశాడు, సెలవు దినాలు ప్రకటించాడు. అయితే మనం చివరిలో మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, ఈమె అదనపు అలంకరణలో ఆలోచించలేదు. మరి ఏం చేసింది ఈ సంవత్సరం అంతా కూడా? ఆ గోపరస తైలంతోనూ ఏదో గంధ వర్గాలతోనూ కూడా ఈమెను తయారు చేస్తూ వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు. ఇంకా నాకు ఇది కావాలి అది కావాలని అడగలేదు. ఆ అలంకారం కావాలి, ఈ అలంకారం మీద కావాలని పెట్టలేదు. అక్షయ అలంకారం మీద మనసు పెట్టుకుంది. ఆ సిద్ధపాటుకి అక్కడ ఎంతమంది, కొన్ని వేల మంది కన్యకులు వచ్చుంటారు. వాళ్ళందరికీ ఉన్న టైమే ఈమెకు కూడా ఉంది. అయితే ఆ సిద్ధపాటు బహుశా ఆమె, నేను అనుకుంటాను, ఇక్కడైతే మనకు రాయలేదు కానీ ఆ సిద్ధపాటు ఏంటి, నా జీవితం పుట్టుకతోనే నేను చిన్నప్పుడే తల్లిదండ్రులు పోగొట్టుకున్నాను, ఇక్కడికి వచ్చాను, మొర్దుకై దగ్గర ఉన్నాను, ఏదో బాగానే గడిచిపోతున్నప్పుడు మళ్ళీ రాజు కోటకు తీసుకురాబడ్డాను. ఒకవేళ ఇక్కడ తిరస్కరింపబడితే మళ్ళీ నా జీవితం అంతా ఏకాకిగా ఇక్కడేనా, నా వల్ల ఎవరికీ ప్రయోజనం లేదు, నేను ఏ ప్రయోజనం లేకుండా నేను ఉండిపోవటమేనా అని చెప్పి ఆమె దేవుని తలుచుకుని ఉండవచ్చు, నా స్థితి ఏంటని చెప్పి. అందుకని ఒక భక్తుడు అంటాడు, నీ ఆలోచనలే దేవునికి స్తుతి, నీ ప్రవర్తనే ఆరాధన. నీ ఆలోచనే దేవునికి స్తుతి, నీ ప్రవర్తనే దేవునికి ఆరాధన. ఈ రెండు కూడా ఈమె కలిగి ఉంది. కాబట్టి ఆమె
ఆలోచించుకుంటూ ఆ టైం గడిపింది. అక్కడ ఉన్న వారందరికీ ఒకటే టైం. మరి బుద్ధి గల కన్యకులు, బుద్ధి లేని కన్యకులు కూడా ఒకే టైం ఇవ్వబడింది. కానీ అందులో ఎందుకు ఐదుగురు వెనక్కి వెళ్ళారు, ఎందుకు మిగతా వాళ్ళు ముందుకు వెళ్ళగలిగారంటే కాలాన్ని సద్వినియోగం చేసుకోవటం. చాలా మంది అంటారు నేను చాలా బిజీ అండి, నాకు టైం లేదండి అని చెప్పి అంటారు. మనందరికీ తెలుసు షేక్స్పియర్ ఆ ఇంగ్లీష్ లో చరిత్రలోనే మరి ఆయన్ని మించినటువంటి డ్రామటిస్ట్ గాని, పోయిట్ గాని, ఆథర్ గాని ఎవరు లేరు. ఆయన ఒకసారి ఒక ఫ్రెండ్ అడుగుతాడు, షేక్స్పియర్ కి చాలా ఎకరాలు ఫీల్డ్స్ ఉంటాయి, అవన్నీ చూసుకోవాలి, పెద్ద కుటుంబాన్ని చూసుకోవాలి, అది కాకుండా రాజకీయంగా ఏదో సెనేటర్ పదవి ఏదో ఉంది, అది కాకుండా చాలా వ్యాపకాలు అతనికి ఉంటాయి. మళ్ళీ డ్రామాల్లో మంచి రోల్స్ ప్లే చేస్తూ ఉంటాడు, ఫ్రెండ్స్ తో గడుపుతూ ఉంటాడు, కుటుంబానికి భార్యకి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి తన భార్యతో కూడా ఎక్కువ సమయం గడుపుతూ ఉంటాడు. నువ్వు ఇన్ని చేస్తున్నావు కదా, నీకు టైం ఎలా జరుగుతుంది, నువ్వు ఎలా మేనేజ్ చేస్తున్నావు, నీకు టైం ఎలా సరిపోతుందంటే ఆయన ఒకటే మాట అంటాడు, ఇన్ని చేసినా నాకు ఇంకా టైం మిగిలే ఉంటుంది, ఇంకా కొంత వ్యర్థం చేస్తున్నానేమో అనుకుంటున్నాను నేను అంటాడు. ఒక షేక్స్పియర్ అలాగ అన్నప్పుడు ఈ రోజులు ఎవరిని కదిపినా చాలా బిజీ అండి, మాట్లాడటానికి లేదంటారు. కానీ చాటింగ్ లో గంటలు గంటలు వ్యర్థంగా గడుపుతారు. బుద్ధి లేని కన్యకులకి, బుద్ధి గల కన్యకులకి ఒకే సమయం ఇచ్చారు. కానీ సమయాన్ని సద్వినియోగం చేసుకున్న వాళ్ళు పెండ్లి కుమార్తెతో వెళ్ళారు. మనకు కూడా ఈ ప్రపంచంలో ఇప్పుడున్న వారందరికీ ఇచ్చిన సమయమే మనకు కూడా ఉంది. ఆ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుంటే ఆ సమయానికి ఎత్తబడే సమయంలో దేవునితో మనం వెళ్ళగలుగుతాం. ఎస్తేరు ఎట్లాగైతే రాజ్య కిరీటం పొందుకుందో, మహిమ, వాడబారని, ఘనత, మెప్పుతో ఉన్న కిరీటం దేవుని చేత ఇవ్వబడేటటువంటి వాడబారని మహిమతో కూడినటువంటి కిరీటం మనం పొందుతాం. అదే విధంగా ఆయన ఇంకొక మనం ఆలోచన తీసుకున్నట్టయితే ఒకసారి పేతురు గారు అడుగుతాడు క్రీస్తుని గృహ నిర్వాహకత్వం గురించి చెప్తూ, ఒక యజమాని అప్పచెప్పి వెళ్ళిన తర్వాత గృహ నిర్వాహకుడికి వచ్చి తిరిగి వచ్చినాడికి ఏ దాసుడు మెలకుగా ఉంటాడో అతను మెప్పు పొందుతాడు, లేని వాడు శిక్షింపబడతాడు అన్నప్పుడు పేతురు అడుగుతాడు, ప్రభా ఇది మాకేనా, అందరికీ చెప్తున్నావా అంటాడు. పేతురు గారు ఎప్పుడు కూడా ఇలాంటి ప్రశ్నలు వేస్తారు కదా. అప్పుడు ఆయన క్రీస్తు ఇచ్చిన సమాధానం ఏంటంటే, తెలిసిన వారికి ఎక్కువ దెబ్బలు, తెలియని వారికి తక్కువ దెబ్బలు పడతాయి అంటాడు. అంటే మనకు వాక్యం అంతా తెలుసు, ఎట్లాగైతే నిత్య జీవంలోకి వెళ్తామో, ఎట్లాగైతే వెళ్ళమో మనకంతా తెలుసు. నాకేం తెలియదు ప్రభా, వాక్యం తెలియదు ప్రభా, నాకు ఎవరు చెప్పలేదు ప్రభా అని మనం తప్పించుకోవటం లేదు. మనకేం తెలుసో దేవుడికి మనకంటే బాగా తెలుసు. తెలిసి మనం ఎరిగి ఎరిగి చెడిపోతే మనసు అన్నట్టుగా ఆ సమయాన్ని మనం వృధా చేసుకుంటున్నామేమో మనం ఆలోచించాలి. అదే విధంగా మత్తయి సువార్తలు 25వ అధ్యాయం చూస్తాం కదా, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారా, నా తండ్రి తర్వాత శపింపబడిన వారిని రెండు గ్రూపులుగా చేస్తాడు. మనందరం ఒకే దగ్గర ఉంటున్నాం, ఆశీర్వదింపబడే గ్రూప్ లో మనం ఉంటున్నామా, లేకపోతే శాపురస్లైన మేకల గుంపులో మనం ఉంటున్నామో కూడా సమయాన్ని ఏ రకంగా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే క్రీస్తు జీవితమే మనకి ఉదాహరణ. ఆయన రాత్రంతా ప్రార్థన చేసుకుని పెందలకడని లేచి ప్రార్థన చేసుకుని మళ్ళీ పగలంతా ఆయన కష్టపడి సూచక్రియలు, అద్భుత క్రియలు చేయటం, దేవుని రాజ్య సువార్త ప్రకటించడం, ప్రార్థన విజ్ఞాపన చేయటం, అసలు క్షణం తీరిక లేకుండా ఆయన 3.5 సంవత్సరాలు చేసిన సువార్త సేవ ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఖండాంతరాలు వ్యాప్తి చెందుతూ ఉందంటే మనకిచ్చిన తలంతను మనం ఎంతవరకు ఉపయోగించగలుగుతున్నాం. టైం లేదు, సమయం లేదని చెప్పి మనం చెప్పినట్టయితే నాకు కూడా నీతో మాట్లాడటానికి సమయం లేదని దేవుడు అంటాడేమో. 10 మంది ఎదురుగుండా నీవు నన్ను ఒప్పుకోలేదు కాబట్టి నేను నా తండ్రి ఎదురుగుండా నేను ఒప్పుకోక్కర్లేదు. నీవు ఎవరు ఒక ఆత్మల రక్షణార్థం నువ్వు కనీసం ప్రయత్నం చేయలేదు కాబట్టి నీ ఆత్మల గురించి పట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు అంటాడేమో దేవుడు. కాబట్టి ఆయన హృదయాంతరంగ రహస్యాలు తెలిసిన దేవుడు. మనమేమి నా హృదయం లేదు ఉందని మనం చెప్పక్కల. కనాను వివాహంలో ఎంతో మంది ఆయన చేర్చుకోవాలనుకున్నారు కానీ ఆయన చేర్చుకోలేదు, ఎందుకంటే వాళ్ళ హృదయంలో ఆయన్ని లోక సమానమైన రాజుగా చేయాలని ఏదేదో ఆలోచనలు ఉన్నాయి కాబట్టి పక్కన పెట్టేస్తాడు. అదే విధంగా ఒక సీమోను, కుష్ఠరోగి సీమోన్ ఇంటికి వెళ్ళేటప్పటికి అతను ఏం మాట్లాడకముందే అతను మనసులో ఉన్న ఆలోచనలన్నీ కూడా ఆయన చెప్పడం జరిగింది. అదే విధంగా మరి శాస్త్రులు, పరిసయ్యులు అనేక సార్లు మాట్లాడినప్పుడు వాళ్ళ హృదయంలో ఉన్న మాటలన్నీ బయట తీసుకొచ్చాడు. ఇవాళ నేను ఇక్కడ వాక్యం చెప్పొచ్చు, వినొచ్చు. మీరు మన హృదయాల్లో ఏముందో దేవుడికి సర్వం తెలిసిన దేవుడు కాబట్టి ఆయన చెప్తున్నది ఏంటంటే, ఎస్తేరు జీవితాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, అననుకూల పరిస్థితులు 1 సంవత్సరం టైంలో రాజుగారి దగ్గరికి వెళ్లే సమయానికి ఎంతగా తను సిద్ధపరుచుకుందో, భౌతికంగా కాదు నా సిద్ధపాటు,
ఆధ్యాత్మికంగా నేను సిద్ధపడాలి, దేవుని మీద ఆధారపడాలి, దేవుని హస్తం నాకు తోడుగా ఉంటే నేను ఏదైనా చేయగలనని చెప్పి ఆ సంవత్సర కాలాన్ని ఎంత సద్వినియోగం చేసి రాజ్య కిరీటం పొందుకుందో, అదే విధంగా మనం కూడా మనకిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. ఎస్తేరు ఎదుర్కొన్నటువంటి ఛాలెంజెస్ మామూలు ఛాలెంజెస్ కాదు. తన జాతిని తెలిపొద్దన్నాడు. రాజుగారి ఆగ్రహం, రాజుగారు తలుచుకుంటే దెబ్బలు కొదవలేదని మనకు తెలుసు. అట్లాంటి సమయంలో ఆమె ఎంత ఏదో సమయస్ఫూర్తి అదృష్టం అవేమీ కాదు, కానీ ఆమె దేవుని మీద ఆధారపడి ఉన్న దాన్ని బట్టి, ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకున్న దాన్ని బట్టి ఆ రాజ్య కిరీటాన్ని పొందుకుందాం. అట్టి మనం కూడా ఆ విధమైన సద్వినియోగం చేసుకుంటూ దేవుడిచ్చే కిరీటాన్ని పొందుకుందాం. అట్టి నడిపింపు దేవుడు మనకి అనుగ్రహించును గాక. దయగల మా ప్రభు విత్తబడిన వాక్యం నూరంతలుగా ఫలించే భాగ్యం దయచేయమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.